రేవంత్ రెడ్డికి, కేసీఆర్కి అంటే బీఆర్ఎస్ పార్టీకి లోపంతో ఒప్పందాలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే అన్ని ఆరోపణల వరకే పరిమితం అయిపోతా ఉంది. ఇక్కడ కూడా వాళ్ళు అన్నీ ఒకటే ప్రజల్నే ఆగం చేస్తా ఉన్నారు అంత తప్పించి ఏం కార్యాచరణ చేయట్లేదు. ఎందుకంటే ఇంతవరకు కూడా తనకి అరెస్ట్ చేయలే కావచ్చు, లేకుంటే లీగల్గా ప్రొసీడ్ జరుగుతూ ఉందని ప్రజలకు చెప్తా ఉన్నారు. కానీ అది ఎంతవరకు జరిగిందో కూడా ఒక క్లారిటీ లేని పరిస్థితి కనిపిస్తుంది కదా. ఇప్పుడు గతంలో కేసీఆర్ లాగా రేవంత్ రెడ్డి గారిని స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటికి పంపాల్సినటువంటి కేసుల్లో జైల్లో పెట్టినట్టు రేవంత్ రెడ్డి గారు చట్టాన్ని చేతిలో తీసుకోవట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఉమ్, విచారణ సంస్థలు విచారణ చేస్తాయి. న్యాయమూర్తులు ఆ పూర్తి అభియోగాలు సేకరించమని చెప్తారు విచారణ అధికారులకు. పూర్తి అభియోగాలు సేకరించిన తర్వాత విచారణ ప్రారంభమైంది. ఆ విచారణ ప్రారంభమైన తర్వాత 3 సంవత్సరాల, 4 సంవత్సరాల, 5 సంవత్సరాలు కూడా పట్టొస్తుంది, మనం చెప్పలేము. ఇప్పుడు ఉమ్, ఉమ్. గాలి జనార్దన్ రెడ్డి కేసు తీసుకోండి, ఎప్పుడు 7-8 ఏళ్ళు పట్టింది, ఆయనకి 7 ఏళ్ళు శిక్ష పడింది. ఓకే. కాబట్టి ఎన్నో కేసులు 2G స్పెక్ట్రం కూడా తర్వాత వీగిపోయినాయి అనుకోండి, సుప్రీంకోర్టు, హైకోర్టులలో వీగిపోయినాయి. అభియోగాలు ఎందుకు వీగిపోయినాయి అంటే అభియోగాలు కరెక్ట్గా మోపలేకపోయారు. ఉమ్, ఉమ్, కాబట్టి ఉమ్. ఇందులో అభియోగాలు, నేర అభియోగాలు మోపాలంటే సాక్ష్యాధారాలు పకడ్బందీగా ఉండాలి. అందుకు జాప్యం అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసే పని కాదు అది. ఉమ్. కాబట్టి అందుకే మేము ఏమంటున్నాం, అంటే హోమ్ సిబిఐ మినిస్టర్ కూడా తనే కదా. అంటే ఓన్లీ ముఖ్యమంత్రిగానే అడగట్లేదు, ప్రతి ఒక్కరు కూడా ఏం అడుగుతున్నారు, హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఎందుకు చర్యలు తీసుకోవడంలో బీఆర్ఎస్ ఇప్పుడు పార్టీ వాళ్ళ ఒక పైన. విషయం చేయండి. హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఉన్నా, ముఖ్యమంత్రి ఉన్నా, వీళ్ళకి బీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి మీద కొన్ని 80 కేసులు మోపింది. మరి ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కేసులు ఏమైనా విచారణ వేగవంతం ఉందా? ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఉమ్, ఎప్పుడో 2017 నుంచి పెట్టిన కేసులు ఇప్పుడు కూడా విచారణ జరుగుతుంది. అంటే భారత న్యాయ వ్యవస్థలో ఆ విచారణ ప్రక్రియ అనేది కొద్ది జాప్యం ఉంటుంది. అది ఇప్పుడు ఉమ్, మన ఇప్పుడు జరిగింది కాదు, తరతరాల నుంచి వస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా తన కేసులకు ఇప్పుడు కూడా హాజరవుతాడు. ఉమ్, ఇది ఉమ్, గమనించండి. కాబట్టి రేవంత్ రెడ్డి కేసీఆర్ లెక్క చట్టాన్ని చేతిలో తీసుకోలే. రేవంత్ రెడ్డిని ఒక ఎంపీ అని చూడకుండా, ఒక పిసిసి అధ్యక్షుడు అని చూడకుండా, ఆయన చిన్న డ్రోన్ ఎగరేసిన కేసులో 7 సంవత్సరాలు తక్కువ శిక్ష పడే కేసులో 7 సంవత్సరాల కన్నా పైబడితే మెజిస్ట్రేట్ దగ్గర పంపాలి, రిమాండ్ చేయాలి, జైలుకు ఉమ్, పంపాలి. ఉమ్, అది 250 300 రూపాయల ఫైనో, 6 నెలల్లో, సంవత్సరమో జైలు శిక్ష ఉంటుంది. ఉమ్, ఉమ్, అట్లాంటి కేసులో స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా మానాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కక్షపూరితంగా రేవంత్ రెడ్డి ఉంటే నా ఉనికే ప్రమాదం అని చెప్పి ఆయన జైల్లో పెట్టడం ప్రజలందరూ చూశారు. కాబట్టి రేవంత్ రెడ్డి చట్టాన్ని చేతిలో తీసుకునేవాడైతే అధికారంలోకి వచ్చిన 3 నెలలకే కేసీఆర్కి మొత్తం శ్రీకృష్ణ జన్మస్థానం, చర్లపల్లి, చెంచల్ కూడా జైలు చూపించేవాడే. ఉమ్. కానీ ఆయన ఒక పద్ధతి ప్రకారం విచారణ సంస్థలు విచారణ జరపాలి, వాళ్ళే ఛార్జ్షీట్ దాఖలు చేయాలి, న్యాయమూర్తులు వాళ్ళని శిక్షించాలి అనేటువంటి రాజ్యాంగబద్ధమైన విలువలకు కట్టుబడి ఉంది. కాబట్టి ఫైనల్ గా రేవంత్ ఎటువంటి రెడ్డి గారు చర్యలు ఉంటాయి ఈ దీనిపైన, ఎటువంటి చర్యలు తప్పకుండా, ఉంటాయి? ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి తప్పించుకున్నాడు, కుబేరుడు కోటానికి కోటీశ్వరుడు తప్పించుకున్నాడా? బలమైనటువంటి సాక్ష్యాధారాలు దస్త్రాల రూపంలో ఉంటే ఎంత పెద్ద నేరస్తుడు కూడా తప్పించుకోలేడు. ఉమ్, ఉమ్, కాబట్టి ఇక్కడ ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. ఒక్కళ్ళు కాదు, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్, విజిలెన్స్ రిపోర్టు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే జాతీయ ఆనకట్ల భద్రత మండలి, ఇవన్నీ నివేదికలు ఉన్నాయి. కాబట్టి విచారణ జరగటం సిబిఐ అనేవాళ్ళు, ఎందుకంటే బండి సంజయ్ గారు కానివ్వండి, కిషన్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా మరి నడ్డా గారు కానీ, వీళ్ళంతా కూడా కాళేశ్వరం కేసీఆర్కి ఏటీఎం లెక్క మారిందన్నారు. ఉమ్, మరి ఉమ్, మారినప్పుడు మీకు అప్పచెప్పినప్పుడు ఎందుకు విచారణ జరపడు? మరి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఒకటి ఎట్లయితారు? బీజేపీ కేసీఆర్ ఒకటి. ఇందాకే చెప్పాను నేను, ఉమ్, ఆర్థిక నేరగాళ్ళు అందరూ ఆడిపోతారు, నదులన్నీ సముద్రాల్లో కలిస్తే ఆర్థిక నేరగాళ్ళు అందరూ కూడా ఏం చేస్తారు? తప్పించుకోవడం కోసం బీజేపీ కార్యాలయానికి పోతారు, ఉమ్, పోయి నాయకులు అవుతారు. అందుకే కేసీఆర్ బీజేపీ ఒకటే. అందుకే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ పైన సిబిఐ ఈడీలు కన్నెత్తి చూడలే. మరి చిదంబరం గారిని జైల్లో పెట్టారు, కాంగ్రెస్ నాయకుడిని. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి పైన మచ్చ వేశారు ఈడీసీ సిబిఐ కేసులు పెట్టి. మా నేషనల్ హెరాల్డ్ పత్రికలో మేము చందాలు ఇచ్చి మా పత్రికను కాపాడుకుంటూ ఇది నేరం జరిగిందని మూసివేసిన కేసులు మళ్ళీ తెరిచి వాళ్ళని నేరస్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పుడు మరి కేసీఆర్కి కాళేశ్వరం ఏటీఎంగా మారిందని చెప్పిన నడ్డా గారు, మోడీ గారు, అమిత్ షా గారు మరి కేసీఆర్ పైన ఈడీ సిబిఐ ఎందుకు ఉసిగొల్పలేదంటే కేసీఆర్ అనే వాళ్ళకి రాజకీయంగా వాళ్ళకి అవసరం. కాంగ్రెస్ కాళ్ళల్లో కట్టబెట్టాలి, కాంగ్రెస్ని అడ్డుకోవాలంటే కేసీఆర్ని మనం ఉపయోగించుకోవాలనుకున్నారు ఆ రోజు. ఈ రోజు కూడా ఏం చేస్తున్నారు? కేసీఆర్ పైన చర్యలు తీసుకోవటం లేదు. నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నట్లయితే కేసీఆర్ పైన ఈ పైన విచారణ ప్రారంభమైంది. ఇంకోటి, రాకేష్ రెడ్డి గారు మొన్న ఏం చెప్పిండు ఎమ్మెల్యే, ఆయన మేము బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాం అన్నాడు. ఉమ్, ఉమ్, అంతకుముందు ఉమ్. సీఎం రమేష్ గారి దగ్గర పోయి కేటీఆర్ గారు ఏమండు, కాళ్ళు పట్టుకుంటా మేము అక్రమాలు చేసినాం, రేవంత్ రెడ్డి కేసులు పెట్టిండు, మేము జైలుకు పోవాల్సి వస్తుంది, మమ్మల్ని కాపాడాలండి,
బీజేపీలో విలీనానికైనా పొత్తుకైనా సిద్ధమా మేము అని కేటీఆర్ చెప్పినట్టు సీఎం రమేష్ గారు బీజేపీ నాయకుడు చెప్పిండా లేదా? కవిత గారు కూడా జైలుకు వెళ్ళినప్పుడు బావా బామర్దులు కవిత గారిని పరామర్శించడానికి పోయి బీజేపీ పొత్తు గురించి మాట్లాడారు తప్ప కవితను ఓదార్చలేదని కవిత గారు స్పష్టంగా చెప్పింది లేదా? దీన్ని బలపరుస్తూ రాజాసింగ్ ఎమ్మెల్యే గారు, గోషామహల్ ఎమ్మెల్యే గారు వారేం చెప్పారు? అవునవును, మా బీజేపీ వాళ్ళు కేసీఆర్ ప్యాకేజీలకు అమ్ముడు పోతారని స్పష్టం చేసిండు. ఇన్ని ఆధారాలు కళ్ళ ముందు ఉంటే కాంగ్రెస్, మన బీఆర్ఎస్, రేవంత్ రెడ్డి కేసీఆర్ ఒకటి ఎట్లయితారండి? ఓకే. కేసీఆర్ రేవంత్ రెడ్డి ఎప్పుడు ఒకటి కాలేరు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ పారదర్శకంగా విచారణ జరగటం కోసం రేవంత్ రెడ్డి గారు విచారణ సంస్థలను విచారణ జరపమని చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం చర్యలు తీసుకోమనే విధంగా వ్యవహరిస్తున్నారు తప్ప అందులో జోక్యం చేసుకోవట్లేదు. జోక్యం చేసుకున్నట్లయితే ఈ పాటికి అందరు కూడా కట్టగట్టి వాళ్ళు జైలు సరిపోయేవి కావు. బీఆర్ఎస్ నాయకులు చేసిన అవినీతికి ఈ రాష్ట్రంలో ఉన్న చెంచలగూడ, చర్లపల్లి ఈ సబ్ జైలు కూడా సరిపోవు. ఎర్రవాడ, తీహార్ జైల్లో కూడా పంపాల్సి వచ్చింది బీఆర్ఎస్ నాయకులు, అది గుర్తుపెట్టుకోండి. సార్, ఇంకొక అంశం తెలంగాణలో ప్రస్తుతం జరుగుతా ఉన్న ఇంకొక అంశం ఏంటంటే బీజేపీ సంబంధించిన నేతలు రైతు గోస, రైతు భరోసా అనుకుంటా వాళ్ళు ఇవాళ ఒక 3 రోజుల ప్రణాళిక పెట్టుకొని రైతుల దగ్గరికి వెళ్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులని దోపిడీకి గురి చేస్తా ఉంది, ఇబ్బందులకు గురి చేస్తా ఉంది, అసలు రైతులను పట్టించుకోవట్లేదు, రైతుల పాలిట ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వం అని చిత్రీకరించే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఎట్లా చూస్తారు దాన్ని? ఇప్పుడు రైతును రాజు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలు, రైతుల్ని బిచ్చగాళ్ళు చేసేది బీజేపీ ప్రభుత్వాలు. అసలు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదు. ఎందుకంటే 6 నల్ల చట్టాలను తీసుకొచ్చేసి 600 రైతుల చావులకు కారణమైంది బీజేపీ ప్రభుత్వం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆ ఉద్యమానికి, ఢిల్లీలో జరిగిన ఉద్యమానికి అండగా ఉన్నారు. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు ఏం చేస్తుంది? దేశంలో ఉన్న రైతుల ఉత్పత్తులు కొనకుండా అమెరికాకు తాకట్టు పెడుతుంది భారత రైతాంగ వ్యవస్థను. అమెరికాలో పండిన ఉత్పత్తులు ఆడ పనికిరాక మిగిలిపోతుంటే భారతదేశంలో దింపుతుంది, దిగుమతి చేస్తుంది, చేయించేందుకు అనుమతులు ఇచ్చింది. అంటే అర్థమైంది, మనం భారతీయ రైతుల నుంచి కొనకుండా అమెరికా రైతులకు కొని అక్కడ ఆదాయాన్ని పెంచే కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి ఇక్కడ రైతులకు ఇబ్బంది లేదు. హమాలీల సమస్యలో ఉన్న ఉత్పన్నమైనటువంటి అంటే వలస కూలీలందరూ కూడా పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కానీ ఇటు బీహార్ అటు ప్రాంతాల్లో వలసపోవటం వల్ల కూలీలు దొరకపోవడం కొంత చిన్న జాప్యం అవుతుంది. అదేవిధంగా దాదాపు లారీలు అన్నీ కూడా 8,000 10,000 పైచిలకు లారీలను కూడా సమకూర్చడం జరిగింది. దాదాపు 17 కోట్ల గోనె బస్తాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏమైందంటే ఈ రాష్ట్రంలో రైతాంగం మొత్తం కూడా పంట మార్పిడి చేయట్లేదు. వాణిజ్య పంటలు, ఆహార పంటలు పండించట్లేదు. మనం ఎక్కడ పోయినా రోడ్ల అమ్మడ పోతే ఒకప్పుడు కంది చేలు కనపడేవి, జొన్న చేలు కనపడేవి, మక్కలు కనపడేవి, రకరకాల ఆహార మిరప పంటలు కనపడేవి, పత్తి పంటలు కనపడేవి. కానీ ఇప్పుడు పోతే ఎక్కడికి పోయినా కానీ వరి చేలు కనపడుతున్నాయి. ఎందుకు వరి చేలు కనపడుతున్నాయి అంటే ప్రభుత్వాలు సత్వరమే కొనుగోలు చేస్తున్నాయి. అదేవిధంగా బోనస్లు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎకరాకు 30 బస్తాలు దిగుబడి వస్తే 30 బస్తాలకు మద్దతు ధరకు 2,500 రూపాయలు, 2,300, 320 అంటే దాదాపు 75,000 రూపాయలు వస్తున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాలకు 500 బోనస్ ఇస్తుంటే 500 కలిపితే 90,000-95,000 రూపాయలు వస్తున్నాయి అదనంగా, అంటే 15,000 రూపాయలు అదనంగా వస్తున్నాయి. కాబట్టి రాష్ట్రంలో రైతులందరూ కూడా పంటను ఒకేసారి పండించడం, ఆ పంట మార్కెట్ యార్డ్కి రావడంతో ముందు వచ్చినటువంటి పంటను తూకం వేసి మరి కొనుగోలు చేసి అదేవిధంగా ఆ బస్తాలు కట్టి లారీల్లో మిల్లులకు, గోదాములకు తరలించే లోపు కొంత జాప్యం అవుతుంది. అయితే మళ్ళీ ఆ మిల్లు ఆ మూటలను కూడా, ఆ కింటాలను కూడా ఆ మోసి లారీల్లో వేసే హమాలీలు కూడా కరువయ్యారు మనకు. ఈ చిన్న జాప్యాన్ని ఆసరాగా చేసుకొని గోతికాండక్కల లెక్క బీజేపీ వాళ్ళు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అంటే గతంలో పీక తిన్నారు రైతుల్ని. అదే ఇప్పుడు రైతులకు చట్టాలు, నల్ల చట్టాలు తీసుకొచ్చారు. ఇప్పుడు అమెరికాతో ఒప్పందం చేసుకుని అమెరికా ఉత్పత్తులను ఇక్కడ దిగుమతి చేస్తున్నారు, భారత రైతాంగానికి అన్యాయం చేస్తున్నారు. వీళ్ళు పంటల దగ్గర పోతే ఎందుకు? వీళ్ళు రాజకీయంగా ఉనికి కాపాడుకోవడం కోసం పోతున్నారు. గోతికాండ నక్కల దగ్గర పోతున్నారు, గోతికాండ నక్కల్లాగా వ్యవహరిస్తున్నారు. నిజంగా రైతుల దగ్గర ఏదైతే వడ్లు తీసుకునేటప్పుడు ఏదైతే బస్తా కిలో అని, అటు తాలూక్ కిలో అని, తడి ఉందని, ఇది కూడా ఎక్కువ దోపిడీ చేస్తా ఉందని ఇది అంటున్నారు. కావాలని బీఆర్ఎస్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. రైతులు పాపం, అమాయక రైతులు ఏం చేస్తారు పాపం, నా పంట తొందరగా అమ్ముడు పోవాలి, నా ఖాతాలకు డబ్బులు తొందర రావాలి అని చెప్పి ఆందోళనలో ఉంటారు. ఇప్పుడు ఎండ తీవ్రత ఏ విధంగా ఉంది చెప్పండి? 45 డిగ్రీలు, 48 డిగ్రీలు, 50 డిగ్రీలు కూడా ఉంది. వరంగల్ మొన్న పోతే నేను ఖమ్మం పోతే 48, 49 డిగ్రీలు చూపించింది. 6 గంటల వరకు వేడిగాలు తగ్గలేదు. రైతన్న కుప్ప మీద ఉంటే జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి మంచి మర్యాద చెప్పి ధైర్యం చెప్పాల్సింది పోయి వాళ్ళు చనిపోతే, ఎండ వేడిమికి తట్టుకోలేక చనిపోతే వీళ్ళు అక్కడ కూర్చొని గోతికాండక్కల్లాగా అన్నదాతల దగ్గర కూర్చొని శవ రాజకీయాలు చేస్తారండి. ఇది కాంగ్రెస్ పార్టీ చేసిందంటారండి. అందుకే మేము రైతులకు సంయమనం పాటించండి,
తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పి మా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తాడు. అదేవిధంగా తరుగు పేరుతో తాలు పేరుతో గతంలో ఉండేది ఈ కార్యక్రమం. గతంలో బీఆర్ఎస్ హయాంలో 10 కిలోల చొప్పున తీసేది క్వింటాలకు. ఆ రోజు మేము కల్లాల్లో కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షుడిగా నేను వరంగల్ జిల్లా ఇన్ఛార్జి పోయినా. ఆ రోజు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టినాం. అదేవిధంగా ఒడ్లు కొనమంటే వాళ్ళు ఏం చేశారు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు తన్నుకున్న బీఆర్ఎస్ బీజేపీ, నువ్వు కొను అని తన్నుకున్నది. కాబట్టి ఆ రోజు మేము బుద్ధి చెప్పి ఒడ్లు కొనేలా చేసినాం. ఆ రోజు ఇవాళ బీజేపీ ఏం చేస్తుంది, వాళ్ళు వాస్తవంగా మేము 50 లక్షల మెట్రిక్ టన్నుల కన్నా ఎక్కువ కూడా ధాన్యాన్ని తీసుకోమని చెప్తుంది. అయినప్పటికీ మరి ఎట్లా పోతారు వీళ్ళు, కళ్ళాల్లో కాంగ్రెస్ అని చెప్పి కళ్ళాల్లో బీజేపీ అని చెప్పి ఎట్లా పోతారు చెప్పి, రైతుల దగ్గరికి ఎట్లా పోతారు వీళ్ళు? ఇప్పుడు ఆ రోజు ఎంత తీసుకోవాలి, 90 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి అయింది అనుకోండి, మేము తీసుకుంటాం, మీరు సేకరించండి అని చెప్పాలా. సేకరించకుండా బీజేపీ నేతలు దాని చెప్పేది పరిమితులు ఏంటంటే, విధిస్తూ పరిమితులు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోతా ఉంది. మేము ఆల్టర్నేట్ గా బీజేపీ మాత్రమే మరి ఆల్టర్నేట్ గా మరి రైతుల కోసం పట్టించుకునేది అనే విధంగా రైతులకి భరోసా ఇవ్వాలి అన్నట్టుగా వెళ్తా ఉన్నా అని చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సేకరిస్తుంది. ఎందుకు సేకరిస్తుంది అంటే, కేంద్ర ప్రభుత్వం అసలు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం అంది బాధ్యత. కానీ కేంద్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ వాళ్ళు సేకరించేసరికి పుణ్యకాలం కాస్త అయిపోద్ది, చాలా ఇబ్బందులు అవుతాయి. కేంద్రం నుంచి డబ్బులు వచ్చి నిధులు వచ్చి రైతుల ఖాతాలు రావండి. కాబట్టి రైతులకు నష్టం జరగకుండా వేగంగా సులభవంతంగా వాళ్ళ ఖాతాలోకి చేరే విధంగా ఐకేపీ సెంటర్ కొనుగోలు కేంద్రాలు 8,575ను ఏర్పాటు చేసి ముందు 45,000 కోట్లు ఖర్చు అవుతుంది దీనికి. ఒక రైతు పంటలు యాసంగి వానాకాలం ఎండాకాలం పంటను సేకరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి 45,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇప్పటికే 51 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినాం. అయితే బీజేపీ ప్రభుత్వం సిగ్గుండాల వాళ్ళు ఆ విధంగా పోవటానికి, రాష్ట్రాలు సేకరించేదాన్ని తప్పకుండా వాళ్ళు ఎంత సేకరించినా వాళ్ళు తీసుకోవాలా. అంతేగాని మొదట 30 లక్షలు మెట్రిక్ టన్నులు మాత్రమే మేము తీసుకుంటాం, మిగతా తీసుకోము అంటే మేము వాళ్ళపైన లేఖలు రాసి మీరు తీసుకోరా అని చెప్పి ఒత్తిడి తెస్తే అప్పుడు మేము 50 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామన్నారు. ఎందుకు తీసుకోకూడదు? కేంద్రాన్నే కదా బాధ్యత, మద్దతు ధర ప్రకటించేది కేంద్రమే. రైతాంగం ఉమ్మడి వ్యవస్థలో ఉన్నది, కేంద్రం రాష్ట్ర పరిధిలో ఉన్నది, ప్రధాన బాధ్యత కేంద్రంతోనే ఉన్నది. అట్లాంటప్పుడు మద్దతు ధర కేవలం ప్రకటిస్తున్నారే కానీ దాన్ని చట్టబద్ధం చేయట్లేదు. తద్వారా దళారీల దగ్గర కొంతమంది రైతులు నష్టపోతున్నారు. కానీ ఇక్కడ రైతాంగాన్ని మేము మొత్తం మార్కెట్ యార్డ్లనే ఐకేపీ కొనుగోలు సెంటర్లను కొనుక్కునే విధంగా కొన్న తర్వాత 3-4 రోజుల్లోనే వాళ్ళ ఖాతాలో వేస్తున్నాం. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, మనం కొద్దిగా జరిగే జాప్యం హమాలీలు లేకుండా, అదేవిధంగా లారీ యజమానులు కానీ కాంట్రాక్టర్లు కానీ తొందరగా వేగవంతంగా లారీలని సరఫరా చేయకపోవటం మూలంగా కొంత జాప్యం జరుగుతుంది, కొంత క్యూలో ఉంటున్నారు. ఈ క్యూలో ఉన్న రైతాంగాన్ని చాలా మంది రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఫైనల్ గా వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఏంది? నేను ఒకటే చెప్తున్నాం, ఇది స్పందించే ప్రభుత్వం, మిమ్మల్ని బంధించే ప్రభుత్వం కాదు. సంయమనం పాటించండి, ప్రతి గింజ కొంటామని చెప్తున్నాం. కాకపోతే ముందు ఉన్న వాళ్ళది ముందు తూకం వేసి మార్కెట్ యార్డ్లకు, అదేవిధంగా గోదాములకు అదేవిధంగా మిల్లులకు తరలించాలి. కాబట్టి మీ సమయం వచ్చేదాకా కొంచెం సంయమనం పాటించండి. వెంటనే ఖాతాలో డబ్బులు పడుతున్నాయి, బోనస్లు పడుతున్నాయి. కాబట్టి మాయమాటలు చెప్పండి. రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ ఉనికిని కోసం మిమ్మల్ని పడంగా పెడుతున్నారు. వాళ్ళ మాయలో పెడకండి. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది. వాళ్ళు ఎప్పుడో రాష్ట్రానికి ఎప్పుడో ఇస్తారు, కానీ ముందుగానే మీ ఖాతాలో డబ్బులేసి మిమ్మల్ని ఆదుకుంటుంది. కాబట్టి సంయమనం పాటించండి. దీనివల్ల సమస్య లేదు. అన్ని తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం. ఒకవేళ తాలు పేరుతో, తరుగు పేరుతో, తేమ పేరుతో ధాన్యాన్ని మరి కొలవకుండా పక్కకు పెడితే ఫిర్యాదులు చేయండి జిల్లా కలెక్టర్కి అని చెప్పి మంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పారు. ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాం మేము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.